హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి అటుకులతో 5 ప్రసాదాలు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 కప్ అంతా అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్లోకి నీళ్ళు వేసుకొని 2 సార్లు ఈ అటుకుల్ని నీళ్ళు వేసుకొని కడిగేసి నీళ్ళు వంపేసుకుందామండి. అటుకుల్ని ఇలా నీళ్ళతో కడుక్కున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటి నీళ్ళు వంపేసుకుందామండి. నీళ్ళు వంచేసుకున్న తర్వాత ఇదే అటుకుల్లోకి 1/4 కప్ అన్ని నీళ్లు వేసుకొని 10 నిమిషాలు నానేసుకుందామండి. ఇలాగే నేను ముందుగానే 3 గిన్నెలలో 3 కప్పులంతా అటుకులు సపరేట్గా వేసి కడిగేసేసి నీళ్లు వేసి నానేసి పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ నానేసిండే అటుకులు అయితే ఇవి. ఈ అటుకులతో నేను ఇప్పుడు చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అటుకులు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలా. దగ్గర 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టినాను. పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ అంతా సాసోలు వేసిండాను. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా మినప్పప్పు, 1 టీ స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నానండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగింజలు వేసిండాను. వీటిని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి 2 లేదా 3 పచ్చిమిర్చి, కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసిండాను. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసిండాను. వీటిని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి చిటికెడంతా ఇంగు వేసి ఒకసారి కలిపేసేసి దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసి ఒకసారి దీన్ని కలుపుకుందామండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో వీటిని అన్నిటినీ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి గంటితో బాగా కలుపుకుందామండి. పచ్చి కొబ్బరి తురుము ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ నానేసి పెట్టుకున్నటువంటి అటుకుల్ని దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద దీంట్లో ఉన్నటువంటి తేమ మొత్తం ఇమిరిపోయేలాగా వేయించుకోవాలండి. ఒక 5 నుండి 10 సెకండ్లు పడుతుంది, అంతేనండి. దాని తర్వాత దీంట్లోకి అర్ధ మొప్పు అంతా నిమ్మరసాన్ని పిండుకుందాము. నిమ్మరసం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసేసి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, అటుకుల చిత్రాన్నం రెడీ. చాలా బాగుంటుంది. దీన్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను. నూనె కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ అంత సాసోలు, 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు వేసిండానండి. మినప్పప్పు శనగపప్పు ఎక్కువగానే వేసుకున్నానండి. దీన్ని హై ఫ్లేమ్ మీద 5-6 సెకండ్లు వేయించుకొని దీంట్లోకి అర్ధం ఇంచ్ అంతా అల్లాన్ని ఇలా తురుముకుంటున్నానండి. ఇలా తురుముకొని వేసుకోవాలి. మామూలుగా ఏ దేవుడికైనా నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మవారికైనా స్వామివారికైనా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అనేది వాడరండి. ఇలా అల్లం కావాలంటే వేసుకోవచ్చు. అల్లం ఇలా తురుముకొని వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 4 ఎండుమిర్చి తొటాలు తుంచుకొని వేసిండానండి. వీటిని కూడా ఒకసారి వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 10 దాకా జీడిపప్పు వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగేంత వరకు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఒక 5 సెకండ్లు వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 చిటికెడంత ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుండేద్దామండి. ఇప్పుడు నేను ముందుగానే 1 కప్ అంత అటుకులు కడిగేసేసి నానేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ అటుకుల్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసిండాను. 2 టేబుల్ స్పూన్ అంతా దానిమ్మ గింజలు వేసిండానండి. కొద్దిగా కొత్తిమీర వేసిండాను. 1 రెమ్మ కరివేపాకు వలుచుకొని వేసిండానండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అంతా పెరుగు వేసిండానండి. పెరుగు వేసేటప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చండి, అందుకు చూసుకొని వేసుకోండి. దీంట్లోకి 1/4 కప్ అంత పచ్చి కొబ్బరి తురుము, రుచికి తగినంత సాల్ట్ వేసి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూడకూడదండి, అలాగే పెట్టేస్తారు కదా. ఇప్పుడు తిరగబాత రెడీ చేసుకున్నాం కదండి. ఆ తిరగబాతను దీంట్లో వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అవసరం పడితే ఇంకొద్దిగా పెరుగు వేసుకొని దీన్ని బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేంతవరకు కలుపుకోవాలండి. ఇంతేనండి, అటుకుల దద్దోజనం కూడా రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుండేద్దాము. ఇప్పుడు ఇంకొక అటుకులు చూద్దామండి. ఇవి కూడా 1 కప్ అంత అటుకులు కడిగేసేసి 10 నిమిషాల ముందరే నానేసి పెట్టిండాను. ఆ అటుకుల్లోకి
హాఫ్ కప్ అంతా బెల్లం తురుము వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసిండానండి. మీరు కావాలనుకుంటే చక్కెర వేసుకొని కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా వట్టి బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను బెల్లం హాఫ్ కప్ అంతా వేసిండాను, 1 టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసిండానండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసిండాను. బాదం, జీడిపప్పు 2 కట్ చేసి 1 టేబుల్ స్పూన్ అంతా వేసిండాను. 1/4 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేసిండానండి. 1 ఇలాచీని కచ్చాపచ్చాగా దంచి దీంట్లో వలిచి వేసిండానండి. దీన్ని ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలిపేద్దామండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి దీన్ని చేత్తో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా చేత్తో కలుపుకుందామండి. ఇంతేనండి, పచ్చి అటుకులతో కూడా ప్రసాదం రెడీ. ఇది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం. సింపుల్గా అయిపోతుంది. చూసారు కదండి, సింపుల్గా బెల్లంతో పచ్చి అటుకులతో నైవేద్యం కూడా రెడీ. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ముందు వాడిండే పెనంనే కడిగేసేసి స్టవ్ మీద పెట్టిండానండి. పెనంలోకి 1 కప్ అంతా సన్నటి బ్రౌన్ కలర్ అటుకులు వేసిండాను. మీరు నార్మల్గా తెల్ల అటుకులు ఏ అటుకులైనా వాడచ్చండి. ఈ అటుకులను ఒకసారి గంటితో కలుపుకొని దీంట్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. మీరు ఎండు కొబ్బరి తురుమున్నా వేసుకోవచ్చు. దీన్ని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి 2 యాలకుడ్డలు వేసిండానండి. ఇలా 5 నిమిషాలు అటుకులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అటుకులు ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇవి చల్లగా అవ్వాలండి. అంతవరకు వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే పెనంలోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసిండాను. నెయ్యి కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత బాదం పప్పు సన్నగా కట్ చేసి వేసిండానండి. 1 టేబుల్ స్పూన్ అంత ఎండు ద్రాక్ష డబుల్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని అలాగే పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన తీసుకున్నటువంటి అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్లోకి 1 చిటికెడు అంత ఉప్పు వేసిండాను. 2 టేబుల్ స్పూన్ అంతా బాదం జీడిపప్పు వేసిండానండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటిని నున్నగా మిక్సీ చేసుకుందామండి. ఇది ఎక్కువ నున్నగా అవ్వదు, కొంచెం రవ్వగా ఉంటుందండి. అంతవరకు మిక్సీ చేసుకుందాము. అటుకుల్ని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్లోకి ఈ అటుకుల పొడిని వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అంతా బెల్లం తురుము వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దామండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కాంచి చల్లార్చినటువంటి పాలు కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న ఉండల్లాగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇంతేనండి, శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతో లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకునేసినాం కదండి. ఇలాగే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలోకే 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసిండాను. నెయ్యిలోకి 1 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత బాదం సన్నగా కట్ చేసి వేసిండానండి. వీటిని 1 నిమిషం వేయించుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసిండానండి. ఎండు ద్రాక్ష డబల్ అయ్యేంత వరకు వేయించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇదే పెనంలోకే 1 కప్ అంతా అటుకులు వేసి 1 నిమిషం పాటు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పులంతా కాంచినటువంటి పాలు వేసుకోవాలండి. కాంచినటువంటి పాలే వేసుకోవాలండి, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పాలు వేసుకున్న తర్వాత ఈ పాలని గంటితో కలుపుతూ హై ఫ్లేమ్ మీద వీడియోలో చూడండి ఫ్రెండ్స్, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. దీంట్లోకి నేను 2 యాలకులు కచ్చాపచ్చాగా దంచి దీంట్లో వేసుకున్నాను. ఈ అటుకుల్ని హై ఫ్లేమ్ మీదనే మనం ఉడికించుకోవాలండి. పొంగిపోకుండా గంటితో కలుపుతూ ఉండాలి. చూడండి వీడియోలో ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, అటుకులు ఉడికిండాయా లేదా అనేసి. నార్మల్గా అయితే ఈ స్టేజ్కి వచ్చేంత వరకు అటుకులు బాగా ఉడికిపోయి ఉంటాయి. అటుకులు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం పాలు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అంతా బెల్లం తురుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం బెల్లం తురుము వేసుకోవాలండి, లేదంటే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బెల్లం తురుము వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసేసి దీంట్లోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిపేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి.
ఇది ఇప్పుడు వేడిగా ఉంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుందండి. ఇంతేనండి, అటుకుల పాయసం కూడా రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చల్లగా అయిన తర్వాత చాలా చిక్కగా క్రీమీగా చాలా బాగుంటుంది. ఇంతేనండి, అటుకులతో శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి 5 రకాల రెసిపీస్ మీతో షేర్ చేశాను. వీటిలో ఏ ఒక్క నైవేద్యం చేసి శ్రీకృష్ణుడికి సమర్పించినా చాలా మంచిదండి. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీస్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.